ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని మందగ్రహం, దుఃఖకారకుడు, ఆయుష్కారకుడు కూడా. శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. తిరుమల ప్రయాణం శుభప్రదంగా కొనసాగించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, రాత్రి 1:04 వరకు ఉంది. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:27 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ సంచారం, బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహుచంద్రుల సంచారం మీనక్షేత్రంలో. ఈ రాహుచంద్రుల సంచారం మానసిక ఆందోళన పెంచుతుంది, మానసిక క్లేశాలని కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం, ఆర్థికంగా తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అనుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆలోచన సంపత్తి తగ్గుతుంది. పొరపాట్లు వృత్తిలో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత మెల్లమెల్లగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి సమయస్ఫూర్తి తగ్గుతుంది. క్రీడారంగం వారికి అనుకోని అవరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీల్లో సమస్యలు ఎదురవుతాయి. కాలయాపన కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందలేకపోతారు. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి
అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఆకస్మికం. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో అలజడి ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కొనసాగించలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారికి ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే చేపట్టగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు వేగవంతంగా పొందటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. అంతిమ విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై పట్టు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, భూ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు వేగవంతంగా సొంతమవుతుంది. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరుచుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. నెమ్మదిగా కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలకై ఎదురుచూపులు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ మహిళలకు క్రమక్రమంగా రాణిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ అసంతృప్తి కూడా ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. నేర్పరితనం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు
సద్వినియోగపరుచుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. సంతోష వార్తలు వైద్య వృత్తి వారు వింటారు. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా సమాంతరంగా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యా ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మందత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగానైనా విజయవంతమవుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. విద్యపై ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని సమస్యలు ఆర్థిక పరంగా తారసపడతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేగవంతంగా పొందలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అలజడిని కలిగిస్తాయి. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని వ్యాపార రంగం వారు చవిచూస్తారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు కూడా బలపడతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. వ్యయం నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకున్నదే తడుగా కార్యక్రమాలు ప్రారంభించి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. గృహ కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపుతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, అవరోధాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. తిరుమల యాత్ర సంపూర్ణ ఫలితం రావాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుణ్ణి ఏ విధంగా దర్శించాలో నేటి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ముందుగా తిరుమల యాత్రలో మొట్టమొదట కాణిపాకం వెళ్ళి వినాయకుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత తిరుచానూరు క్షేత్రానికి వచ్చి తిరుచానూరు క్షేత్రంలో పద్మసరోవరంలో స్నానం చేసి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కపిల తీర్థానికి వచ్చి కపిల తీర్థంలో స్నానం చేస్తే తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శించే అర్హత సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఆ తర్వాత కొండపైన తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానం ఆచరించాలి. ఆ తర్వాత వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని వరాహస్వామికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవటం వీలు కాని పక్షంలో ఆనంద నిలయం లోపలికి మనం వెళుతూ ఉంటే ఎడమవైపు స్తంభం మీద వరాహస్వామి రూపు చెక్కబడి ఉంటుంది. ఆ రూపును దర్శనం చేసుకున్నా కూడా వరాహస్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది. వరాహస్వామిని దర్శించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని చివరగా శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని గృహానికి తిరిగి రావాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో తిరుమల యాత్రను నిర్వహించినట్లయితే సంపూర్ణ తిరుమల యాత్ర ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చని వెంకటాచల మహత్యంలో చెప్పడం జరిగింది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ ఆహార లౌల్యము చేపకుందో దాని కారణంగానే చేపల జాతి అంతా నశించిపోతోంది. అది చూసి నేను నేర్చుకున్నాను. ఆహార లౌల్యం పనికిరాదు. మనిషి తినేటప్పుడు కడుపు నిండడానికి 3వ వంతు మాత్రమే ఆహారంతో నింపాలి, 1 వంతు నీటితో నింపాలి, 1 వంతు వాయువు తిరగడానికి విడిచిపెట్టాలి. అంతేకాని నాలుక రుచిగా ఉంది అంది కదా అని కడుపు నిండిపోయేటట్టుగా నింపకూడదు. అలా నింపవద్దు అని వేదం చెప్తుంది. లోపల నాగవాయు రూపంలో పరమేశ్వరుడు త్రిణుపు రూపంలో చెప్తూ ఉంటాడు. ఇక కడుపులోకి వెయ్యవద్దు అని చెప్తూ ఉంటాడు. అదే అనారోగ్యకారకం. అందుకని ఇంద్రియ లౌల్యమునకు వశపడిపోయి అతిగా తినకూడదు అని నేను చేపని చూసి నేర్చుకున్నాను. అందుకని నాకు చేప గురువు. సూర్యుడు, చంద్రుడు, సముద్రము, చేప, అజగరము. అజగరము అంటే కొండ చిలవ. కొండ చిలవ ఎప్పుడూ కూడా ఆహారాన్ని వెతుక్కోవడం కానీ ఆహారం యొక్క రుచికి లొంగడం కానీ చెయ్యదు. ఎందుకని అంటే అది ఎక్కడో పడుకుని ఉంటుంది, ఎక్కడో చాట్నెక్కడో పడుకుంటుంది. అది ఏమీ కదలదు. దానికి రుచితో ప్రమేయం లేదు. నాకు ఈ రుచి కలిగిన ఆహారమే కావాలి అని చెప్పి వెతుక్కోదు. అటువైపుగా ఓ చిన్న మేకో దూడ వచ్చిందనుకోండి, చటుక్కున పట్టి మింగేస్తుంది. మింగేస్తే మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు ఆహారం అక్కర్లేదు. ఇది రుచిగా ఉందా, ఇంతకుముందు తిన్నదేదో బాగుంది ఆవుదూడ, మళ్ళీ ఆవుదూడనే తిందాం, ఈ మేక మనకొద్దు, అలా ఏం అందం. ఏది దాని దగ్గరికి వచ్చిందో దాన్ని చటుక్కున పట్టుకుని మింగేస్తుంది. రుచితో సంబంధం లేకుండా కొండ చిలవ బతుకుతుంది. మనిషి తినేటప్పుడు సాత్వికాహారము, మితాహారము, దైవర్పితాహారము, న్యాయార్జితాహారము, పరిమితాహారము అనే 5 నియమములు పాటించాలి. అంతేకాని రుచి కోసం వెంపర్లు ఆడవద్దని ఎవరు అనరు. రుచిగా తినవలసిందే. కానీ శరీర పోషణ కూడా చూసుకోవాలి. శరీరము మనసు రెండింటినీ పోషించగలిగినటువంటి సాత్వికమైనటువంటి ఆహారమునకు ప్రాధాన్యతనివ్వాలి. అంతే తప్ప అన్ని వేళలా రుచి 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 అని నాలుక మీద పెట్టుకుంటే ఉండేటటువంటి భాగ్యం కోసం
శరీరము పాడైపోతున్నా కూడా రుచికి లొంగకూడదు. మీకు అనారోగ్యంగా ఉంది, ఇది తినద్దు అన్నారనుకోండి, దాన్ని కూడా ఈశ్వర శాసనంగా భావించగలగాలి. మీకు మధుమేహం వచ్చింది, మీరు పళ్ళు తినకూడదు, మీరు తీపి తినకూడదు అంటే ఒక ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. ఎందుకంత సంతోషం అంటే, ఇది లేకపోతే నాకు పళ్ళంటే ఇష్టం, అన్నీ నేనే తినేసి ఉండేవాడిని. ఇప్పుడు మధుమేహం వచ్చింది, నేను తింటే ఎంతో, నా పక్కవాడు తింటే అంతే. సంతోషంగా ఇప్పుడు పళ్ళన్నీ ఇంకోళ్ళకి పెట్టుకుంటాను, పుణ్యం వస్తుంది. ఎప్పటికి పుణ్యం సంపాదిస్తావు అని భగవంతుడికి తినవద్దని నాకు మధుమేహం పెట్టాడు, ఇంతకన్నా సంతోషం ఏమిటన్నాడు. వద్దన్నది తినకుండా ఉండగలగాలి అంటే లౌల్యము లేకుండా ఉండాలి. నేను రుచికి లొంగకుండా ఉండడం నేను కొండ చిలవని చూసి నేర్చుకున్నాను. నాకు కొండ చిలవ గురువు అన్నారు. ఎవరు? జగద్గురువులైనటువంటి దత్తాత్రేయుల వారికి ఒక కొండ చిలవ గురువు. ఏం ఆశ్చర్యం అంటే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తనని తాను మార్చుకోవాలన్న జిజ్ఞాస, నేను మనుష్య జన్మలో ఉన్నాను, ఇంతకన్నా గొప్ప జన్మ ఇక రాదు, నేను నడవడి ప్రధానంగా, ఆచార ప్రధానంగా, నేను మంచి విషయాలు తెలుసుకొని ఆచరించాలనేటటువంటి తాపత్రయం ఉండాలి తప్ప మనిషి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవధి లేదు, పరిమితి లేదు. అందుకే వారికి కొండ చిలవ కూడా గురువైంది.